క్యారెక్టర్ డిజైనింగ్‌లో డైరెక్టర్లు ఏది చెప్తే హీరోలు అది చేస్తారు. బట్ ఈ డైరెక్టర్లు ఇప్పటిదాకా 'అల్లు అర్జున్' గారి విషయంలో డైరెక్టర్‌లదే మిస్టేక్ అనుకోవచ్చా? ఎందుకంటే నిజంగా తను ఓవర్ యాక్టింగ్ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ డిజైనింగ్ వచ్చింది గానీ, ఎక్కడ 'అల్లు అర్జున్‌కి' యాక్టింగ్ మీద సంబంధించి ఎక్కడ ఎవరు ట్రోల్ చేయలేదు. బట్ 'పుష్ప' తర్వాత వచ్చేసరికి ఒక్కసారిగా ఇండియా మొత్తాన్ని ఫ్లేవర్ తీసుకురావటం ఎట్లాగా గుప్పిట్లో నిజంగా అది సుకుమార్ సారు మరి ఆర్య 1తో స్టార్ట్ చేశాడు. ఆర్య 2 కొంచెం మైనస్ అవ్వటం, అది కొంచెం మైనస్ అయిందేమో. కానీ సుకుమార్ సార్ మరి అది దృష్టిలో పెట్టుకున్నాడేమో. అల్లు అర్జున్కి నేను ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వాలి, టోటల్గా అతన్ని ఒక యాక్టర్, ఒక హీరోగా కాకుండా ఒక యాక్టర్గా, ఒక ఆర్టిస్ట్గా అతనిలో ఉన్న టాలెంట్ను బయటకు తీసుకురావాలనుకున్నాడేమో. గట్టిగా మంచి స్టోరీ, మంచి స్క్రీన్ ప్లే ప్రిపేర్ చేసుకొని పుష్పతో అతనిలో నటుని బయటకు తీశాడు. ఒక గొప్ప స్టార్గా ఈరోజు పాన్ ఇండియా స్టార్గా నిలదొక్కున్నాడంటే కారణం ఆర్య అయితే ఏ రేంజ్లో హిట్ ఇచ్చాడో, పుష్పతో 100 టైమ్స్ డబుల్ రేట్ హిట్ ఇచ్చాడు అతనికి. నిజంగా పుష్ప రాకపోతే అల్లు అర్జున్ ఇంకా చేయాలేమో అనేటోళ్ళు. కానీ ఇప్పటివరకు అయితే ఎక్కువ రోల్స్ ఏం లేవు, బాగా చేస్తలేడని, ఓవర్గా చేస్తున్నాడనే ఫీలింగు. డైరెక్టర్లు కూడా కొంచెం ఆలోచించుంటారులే, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా, ఇతన్ని మాస్ పల్స్ బాగా పట్టించాలంటే కొంచెం డ్యాన్స్లు, ఫైట్స్లు బాగా చూపించాలనే ఉద్దేశంతో చేసి ఉంటారు. కానీ పక్కట్ బందీగా దొరికింది. ఓకే, బద్రీనాథ్ పర్వాలేదు, దేశముద్రు బాగానే ఉంది. అలాగే గంగోత్రి ఫస్ట్ మూవీ అయినా కానీ కొంచెం పర్వాలేదు, ఆ సినిమా కూడా యావరేజ్ అయినా మంచిగా అనిపించింది. అందులో ఉన్న సునీల్ కామెడీ కూడా పర్వాలేదు. అదే సునీల్తో పుష్పలో విలన్గా పెట్టుకొని ఆపోజిట్గా ఎలా కొట్టాడో చూసాం. మనం పుష్ప ఒక రేంజ్లో పాన్ ఇండియా లెవెల్ నిలదొక్కున్నాడంటే మళ్ళీ సుకుమార్ గారే కారణం చూడండి.